హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు సింపుల్ టేస్ట్ ఎగ్ మంచూరియా ఎలా టేస్ట్ చేసుకోవాలో ఈ వీడియోలో నేర్చుకుందాం. సో లేట్ ఎందుకు స్టార్ట్ చేసేద్దామా? ఎగ్ మంచూరియా ప్రిపేర్ చేసుకోవడానికి 4 ఎగ్స్ తీసుకున్నాను. అలాగే కొత్తిమీర, పచ్చిమిర్చి, కొంచెం అల్లం వెల్లుల్లి చిన్నగా కట్ చేసుకొని, ఉల్లిపాయలు, అలాగే ఫస్ట్ ఒక బౌల్లో కొంచెం వాటర్ వేసుకొని, ఉప్పు, మనకి 4 ఎగ్స్కి కావాల్సినంత కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఈ 4 ఎగ్స్ని అందులో మనం వేసుకోవాలి. సో ఫస్ట్ టైం ట్రై చేసిన టేస్ట్ మాత్రం సూపర్గా వచ్చిందండి నాకు ఈ ఎగ్ మంచూరియా. సో ఇలా 4 ఎగ్స్ని మనం వేసుకొని ఫుల్గా మొత్తం ఆ ఎల్లోది వైట్ మొత్తం ఆ కారం దాంట్లో కలిసేలాగా మనం మిక్స్ చేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఇలా మిక్స్ చేసుకున్నాక మనం వేరే సపరేట్ బౌల్ తీసుకోవాలి. అందులో కొంచెం ఆయిల్ వేసుకొని మొత్తం సైడ్స్ మొత్తం ఆ గిన్నె ఇన్నర్ సైడ్స్ అంతా కూడా ఆయిల్ని మనం స్ప్రెడ్ అయ్యేలాగా కలుపుకోవాలి. తర్వాత అందులోకి మనం ఈ ఎగ్స్ దాన్ని అందులో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో నేను ఇడ్లీ కుక్కర్ది తీసుకుంటున్నానండి. ఇడ్లీ కుక్కర్ దాంట్లో కొంచెం వాటర్ వేసి నేను అందులో పెట్టుకుంటున్నాను అనమాట. దీన్ని ఆవిరి మీద మనం ఉడికించుకోవాలి. సో చూస్తున్నారా, 10 to 15 minutes కరెక్ట్గా అయితే సో మనకి ఈ ఎగ్ అంతా ఇలా ఉడికిపోతుంది. సో దీన్ని ఇలా ట్రాన్స్ఫర్ చేసుకొని మనకి ఎంత సైజెస్ ఆఫ్ పీసెస్ కావాలో మనం అలా కట్ చేసుకోవాలి. సో మ్యాక్సిమం చాలా చిన్న పీసెస్ మనం చేసుకుంటే బెటర్ అండి. ఎందుకంటే మనం మళ్ళీ ఫ్రై చేస్తాం కదా, ఫ్రై చేసినప్పుడు ఇవి ఏంటంటే కొంచెం అన్లాజ్ అవుతున్నాయి. సో చిన్న చిన్న పీసెస్ చేసుకుంటే బెటర్ మనకి. సో వీటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ఈ లోపు నేను ఏంటంటే డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ని హీట్ చేసుకుంటున్నాను. అది హీట్ అయ్యే లోపు ఈ పీసెస్కి ఫస్ట్ మనం కొంచెం ఒక 2 స్పూన్లు మైదా వేసుకొని కలుపుకోవాలి. యాక్చువల్లీ మైదా అన్నది డిప్ చేసుకొని కూడా వేసుకోవచ్చండి. మైదా, కార్న్ఫ్లోర్, కొంచెం కారం, సాల్ట్ అన్నీ వేసుకొని కొంచెం లిక్విడ్లా చేసుకొని మనం చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను కార్న్ఫ్లోర్ యాడ్ చేస్తున్నాను. సో అలా కన్నా ఇలా కొంచెం తక్కువ ప్రాసెస్ అవుతుంది కదా అని చెప్పి నేను ఇలా అయితే ట్రై చేశాను. పైగా మైదా కూడా అంత శరీరానికి అలాగే హెల్త్కి మంచిది కాదు కదా. సో అందుకని నేను ఇలా కలుపుకున్నాను. సో కలుపుకున్నాక ఆయిల్ హీట్ అయింది ఇది కలుపుకునే లోపు. సో వెంటనే నేను డీప్ ఫ్రై అయితే చేసేసుకున్నాను. సో చూస్తున్నారు కదా, సో చూసారా. సో ఇలాగా లైట్ గోల్డెన్ కలర్ రాగానే మనం తీసేసుకోవాలి, సపరేట్ బౌల్లోకి తీసేసుకోవాలి. రిమైనింగ్ పీసెస్ని కూడా నేను ఫ్రై చేసేసుకుంటున్నాను. మొత్తం ఇలా మనం తీసుకున్న ఎగ్ పీసెస్ అన్నీ కూడా మనకి ఫ్రై అయితే చేసేసుకోవాలి. సో ఇవి వేగేలోపు ఇంకో సపరేట్ బౌల్ తీసుకొని అందులో కొంచెం కార్న్ఫ్లోర్ తీసుకొని వాటర్ యాడ్ చేసుకొని లిక్విడ్ మొత్తం ఏ లమ్స్ ఏం లేకుండా మనం కలుపుకోవాలన్నమాట. సో కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ సో చూసారా, మొత్తం అన్నీ వేయించుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసుకున్నాను నేను. సో ఆయిల్ హీట్ అవ్వగానే మనం ముందుగా చెప్పుకున్నాం కదా, సో ముందుగా కట్ చేసుకొని ఉంచుకున్న అల్లం వెల్లుల్లి వేసి వేయించాలి. కొంచెం దోరగా వేయించిన తర్వాత పచ్చిమిరపకాయలు ఇలా మనం అన్నీ కట్ చేసుకున్నవన్నీ కూడా మనం యాడ్ చేసుకోవాలన్నమాట. తర్వాత ఆనియన్స్, నేను లాస్ట్లో కొత్తిమీర అన్నది యాడ్ చేశాను, ఇందులో యాడ్ చేసేలేదు నేను. సో ఇదంతా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు మూత పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత చూసారా, కలర్ అయితే చేంజ్ అయింది. సో కొంచెం ఉప్పు,
ఆల్రెడీ మనం ఎగ్ దాంట్లో వేసాం కదా, సో దానికి తగ్గట్టు ఉప్పు అలాగే కారం వేసుకొని ఒకసారి అలా అలా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక చూసారా కలర్ కూడా బాగా చేంజ్ అయింది కదా. సో ఇలా బాగా వేగనిచ్చిన తర్వాత మనం ఈ కెచప్స్ ఉన్నాయి కదా, సో టమాటా కెచప్ 2 టేబుల్ స్పూన్లు, అలాగే సోయా సాస్ 1 స్పూన్, నెక్స్ట్ 1 స్పూన్ వెనిగర్ అన్నది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మొత్తం అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని మనం మగ్గనిచ్చుకోవాలన్నమాట. మూత పెట్టి మగ్గనిచ్చుకోవాలి. సో ఇలా మగ్గిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కార్న్ఫ్లోర్ ఉంది కదా, కార్న్ఫ్లోర్ వేస్తే కొంచెం టైట్గా అవుతుంది అన్నమాట, అంటే దగ్గరికి అవుతుంది. బాగా దగ్గరికి అయితే కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. సో అంతేనండి, చాలా సింపుల్. టేస్ట్ చూసుకుంటారు, సాల్ట్ సరిపోయిందా లేదా అన్నది చూసుకుంటారు. సో లేకపోతే సాల్ట్ కొంచెం యాడ్ చేస్తారు. సో కొంచెం మగ్గనివ్వాలి, అంటే మనం ఇది తీసుకున్న మొత్తం ఈ గ్రేవీ అంతా ముక్కలకి పట్టేలాగా. సో తర్వాత గార్నిష్ చేసుకుంటాం కొత్తిమీరతో. అంతేనండి, చాలా సింపుల్ రెసిపీ అనమాట. చాలా టేస్టీగా మాత్రం ఉంది. సో ఫస్ట్ టైం ట్రై చేసిన చాలా టేస్ట్ అయితే చాలా బాగుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.